ఏమిటి విచిత్రము? ఈ స్థిరస్తంభంపై ఏదో రాజ్యం ఉన్నది. ఈ ప్రకారంలో ప్రపంచం అంతా తిరిగి వచ్చి గడస్తంభంలో గంటను కొట్టి గంట నానమాకుందే హరది మూల తలపగా చుట్టుకున్న వారికి నా కూతురు రేణుకుని ఇచ్చి వివాహం చేదునది ఇందులో ఉంది కదా. ఇప్పుడు నీ ప్రపంచం అంతా తిరిగి వచ్చి గడస్తంభంలో గంటను కొట్టి గంట నానమాకుందే హరది మూల తలపగా చుట్టుకునే యొక్క రేణుకను వివాహం ఆడదు. జయశ్రీ కాతలక్ష్మికి ఎంతటి కార్యమిది ఇంతలో తిరిగి వచ్చి గడ స్తంభములున్న గంటలు మ్రోగిల్చెదను దళాలీల పొలాలు పురములు పొలాలు ఇప్పుడే ఈ క్షణంలో ప్రపంచం అంతా తిరిగి వచ్చి గడస్తంభంలో గంటలు కొట్టి 63 తలపగా చుట్టుకొని ఆ యొక్క రేణుకను వివాహం ఆడేదాను. రారాజులు పిచ్చివారై పృథివి తిరిగి వస్తామని ఉరుకుతున్నారు కదా. అంటే పృథివి అంటే భూమి చుట్టూ తిరిగి వస్తాను ఉరుకుతున్నారు. కానీ నా గోమాత కలదు నా యొక్క యోగదృష్టితో చూస్తుని అచ్చట గోమాత ఉన్నది. ఆ గోమాత పరిరక్షణ చేసిన కానీ నాకు పృథివీ కంటే ఎక్కువ పుణ్యం లభిస్తుంది కదా. ఇప్పుడే నేను ఆ యొక్క గోమాత పరిరక్షణ చేసి 60 జనముల లేని గరడ సంభముకున్న గంటను మురవించదాను కాక. జయ శ్రీరేణుక మాతకు దేవ దేవో దేవా 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 మా దేవా దేవా దేవ దేవో దేవా 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 మా దేవా దేవ దేవ రారాజులందరూ ఆ యొక్క మేఘరథం వేసుకొని భూమి చుట్టూ తిరిగొస్తానని పోయారు. కానీ చూడండి ఈ యొక్క జమదగ్ని గారు ఆ గోవు ప్రదక్షిణతో చేస్తుంటే వాళ్ళకంటే ముందే ఈయన పోయినట్టు కనబడుతున్నాడు. ఏమిటి ఆ యొక్క క్షణం లోపల తిరిగి వచ్చాడు. ఈ రారాజులందరూ గంటలు కొట్టలేక కిన్నులై కూర్చున్నారు కదా. హరవీర బేకడు కార్తా వీరతుని గంటలు కొట్టి గంట రాకుంది హరవీర మూల తలపగా చుట్టుకొని ఈ యొక్క రేణుకను వివాహం జయశ్రీ కాతలకి జయశ్రీ కాతలకి పిండ బ్రహ్మాండవంతయు నిండి ఉన్న రాజేంద్ర వాడు ఎంత రీతుడు మాతాకు. ఈ రారాజులు పిచ్చివారై పృథివీ తిరిగి వస్తానుకున్నారు కదా. నేను అతడ గోమాత గలది యొక్క యుగదృష్టిలో చూస్తే ఆ గోమాత పరిదర్శన చేసిన 60 గంటను మురివించ
ఆ యొక్క గంటనాద మాగక ముందే 60 మూరల తలపాక చుట్టి ఆయన జమదగ్ని ఆ స్వయంవరంలో గెలిచాడు. ఇప్పుడు ఆ యొక్క శంకరునితో చెప్తాడు. ఇప్పుడు ఆ యొక్క గంటను మోగించి గంట నాదమాగక ముందు 60 మూల తలపాక చుట్టాను కదా, కైలాసం కలిసి నమస్తే సార్ ఇక్కడ ఇవ్వమని అడుగుదాం కదా. యోగ సృష్టితోనే బాధను చూచితిని నాగభూషణ వినము నాది మాటలు ఓ మాత పరిరక్షణమును చేసి అరివెగిరి గరుడ సమ్మముకున్న గంటను మ్రోగించి గంట నాదమాగక ముందు 60 మూరల తలపాగ చుట్టునయ్య నీరు పుత్రికనిచ్చి వివాహము చేయుమా. ఈ యొక్క గోమాత పరిరక్షణ చేసి 60 జన్మలో ఎగిరి గరుడ సమ్మకున్న గంటను మురోగించి నాద భాగకు ముందు 60 మూల తన బాగా తిట్టినాను కదా, నీ యొక్క పుత్రికని ఇచ్చి వివాహం చేయము కదా. మాతాకు నాగభూషణ వినము లేదు పుత్రిని నాకివ్వమా. నాగభూషణ వినము లేదు పుత్రిని నాకివ్వమా. నాదుపుత్రి రేణుకమ్మను వేగాయిపుడు నాదుపుత్రి రేణుకమ్మని వేగాయిపుడు నాదుపుత్రి రేణుకమ్మను వేగాయిపుడు నాదుపుత్రి రేణుకమ్మని వేగాయిపుడు జమదగ్ని ముని వరుడు వరుడు నీకు ఇప్పుడు జమదగ్ని ముని వరుడు నీకు వరుడు ఇప్పుడు జమదగ్ని ముని వరుడు వరుడు నీకు ఇప్పుడు జమదగ్ని ముని వరుడు నీకు వరుడు ఇప్పుడు అందమైన పుష్పమాల ఇందు దమ్మినివిక అందమైన పుష్పమాల అందమైన పుష్పమాల ఇందు దమ్మినివిక అందమైన పుష్పమాల ఆయుషము జయ కాదు మెలహారమేమా ఆలిసాము జయ కాదు మెలహారమేమా ఆలశాపు జయగారు మెడమాలవేమా నాదుపుత్రి రేణుకమ్మను వేగాయిపుడు నాదుపుత్రి రేణుకమ్మను వేగాయిపుడు నాయన ఏమంటున్నావు? ఇప్పుడు జమదగ్ని ముని వరుడు వరుడు నీకు ఇప్పుడు అట్లా అంటున్నావు నాయన. జయ శ్రీ జమదగ్నేశ్వరుడికి విష్ణు బ్రహ్మ రుద్రులారా వందనములు చేసేదన్ విష్ణు బ్రహ్మ రుద్రులారా వందనములు చేసేదన్ విష్ణు బ్రహ్మ రుద్రులారా వందనములు విష్ణు బ్రహ్మ రుద్రులారా వందనములు చేసేదాను లక్ష్మీ సరస్వతులారా వందనములు చేసేదన్ లక్ష్మీనారాయణులారా వందనములు చేసేదాను విష్ణు బ్రహ్మ రుద్రులారా వందనములు చేసేదన్ విష్ణు బ్రహ్మ రుద్రులారా వందనములు చేసేదాను శత పుష్పమాల భక్తి భగవాని చేసేదన్ చేత పుష్పమాల బట్టి గాదిగా నేర్పుడు శత పుష్పమాల భక్తి భగవాని చేసేదన్ చేత పుష్పమాల బట్టి గాదిగా నేర్పుడు ధరణి మహిషామౌరధాముని సాక్షిగన్ ధరణి భాష పౌరదాముని సాక్షిగా ధరణి మహిషామౌరధాముని సాక్షిగన్ ధరణి భాష పౌరదాముని మరువా కాలి పూరి స్వామి వేడుదన్ రామ రామ స్మరణ చేయరా మమత వీడి రామ నామ శరణ జయరా వేడి రామ రామ స్మరణ చేయరా రామచంద్ర
భవానికి నారాయణ 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 చేసరము సాంబాస 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 నీ నామం పారాయణ చేసరము ఏ మాట కదలు చెలము నారాయణ 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 నీ నామమే నారాయణ చెప్పండి అంటే వాళ్ళు ఉల్లాలు పెట్టుకుంటారు కోసి ఎవరనే చెప్తా సరే మాతాకి నీ కొడుకే ఏ మీ అయ్యే కోసి ఎందుకు ఇస్తున్నావు ఆయన ఇవాళ తీయడానికి లేదా కోసి అయితే మీ బ్రాహ్మణులు ఈయనెవరు మా కొడుకు మీ కొడుక చూద్దా పుట్టిండా కంటే కంటే పుట్టిండా మనం పెళ్లిలో పోతే అక్కడ లడ్డు అన్ని దొరుకుతాయి బిడ్డ అన్ని దొరుకుతాయి దండమయ్య పంతులు 10,000 వందనంబలో దండమయ పంతులు 10,000 వందనంబలో దండమయ పంతులు ఏర్పరించు ఏర్పరించు జై
పెద్ద మనిషివి నాకు కొంచెం కన్ను అమ్మాయికి అక్కడ పైగా నవల అంటలేవు కనుక నీవెవరో చెప్తే నేను ఎవరు నేను ఎక్కడి నుండి వచ్చినా అని అడుగుతున్నా చెప్తా విను కైలాస శంకరుని శంకరుని జీతగాని బంధులు కైలాస శంకరుని జీతగాని బంధులు కైలాసగిరిపట్నంలో లేటువంటి ఆ యొక్క పోలా శంకరుని దగ్గర ఈ జీతగా అన్నయ్యా ఆయనే ఒక వార్త గురించి పంపించిండు మాతాజీ ఎందుకు శ్రీపటుడా ఎందుకు శ్రీపటుడా నన్ను ఏర్పడించు ఓ బటుడా ఎందుకు శ్రీపటుడా నన్ను ఏర్పడించు ఓ బటుడా నీవు ఎందు గురించి వచ్చినావు నాకు ఆ సవిస్తారం తెలపాలి కదా తెలుపుతా వినబడుతున్నాయా మంచిగా నేను చెప్పేది కొంచెం కొంచెం గంట ఉంటే దగ్గర ఉంటే వినబడ దూరమే అన్నా సరే అయ్యా శ్రీ జగజ్జని రేణుకా మాతాకి రేణుకా జమదగ్ని లగా ఉన్నది పంతులు రేణుకా జమదగ్ని లగా ఉన్నది పంతులు కైలాస శంకరుని పుత్రిక రేణుకా జమదగ్నిలకు లగ్గం ఉన్నది వినబడుతుందా రమ్మని అంటున్నారు మరే నువ్వనే చెప్ప రాదే మీ అయ్యకు గారెలున్నయ పటుడా బూరెలున్నయ పటుడా గారెలున్నయ పటుడా బూరెలున్నయ పటుడా బూరెలున్నయ పటుడా ఏమేం కావాలో అన్ని తీసుకొస్తాం మా బోలాశంకరుడు ఉత్తోడు కాదు అన్ని రకాల సర్వం చేసి పెట్టిడు పోదామా శ్రీ జగజ్జని రేణుకా మాతాకి దేవదేవో దేవా 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 మా దేవా దేవ 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 మహాదేవ దేవ 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 మహాదేవ దేవ పడతారని చెప్పే వరకు మీ వాడు వాడనే మరి మాతాజీ చాలా ఉంటుంటే దెబ్బలు ఉంటాయి బిడ్డ నీ మా శంకరుడు అట్లా ఎత్తున్నా కైలాసగిరి పట్నంలో ఒక అన్ని రోజుల మధ్యలో ఏమి లేవు మరి శ్రీ జగజ్జని రేణుకా మాతాకి బుకాలున్నాయి పంతులు నీ పిక్కలు దితాయి పంతులు బుకాలున్నాయి పంతులు నీ పిక్కలు దితాయి పంతులు గోషి ఊర పంతులు నీ మనం బాయి పంతులు జై అయ్యా ఓ పంతులు ఆ యొక్క బోలాశంకర్ త్వరగా రమ్మని చెప్పి మెల్లమెల్ల నేనే తీసుకోపోతా కానీ పోదామా దేవదేవో దేవా దేవా దేవ దేవో దేవ 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 మహాదేవ దేవ సర్వేశ్వర స్వామి జగన్నాథ దేవ జై పంతులకి ఉన్నది జాగ అంతా వీళ్ళకి అద్దాలకు
నువ్వు ఎడవ ఒప్పుకుంటావు శ్రీ జగజ్జనక మాతాకి జయ శ్రీ జగజ్జనక మాతాకి జగజ్జని రేణుక మాతాకి ఎల్లవ తల్లి మమ్మేలవమ్మ ఓ జనని ఎల్లవ తల్లి మమ్మేలవమ్మ ఓ జనని ఎల్లవ తల్లి మమ్మేలవమ్మ ఓ జనని ఎల్లవ తల్లి ఇల్లు ఇల్లు నా ఇలా మాతవై వెలసినావు ఇల్లు ఇల్లు నా మాతవై వెలసినావు ఇల్లు ఇల్లునా ఎల్లవ తల్లి మమ్మేలవమ్మ ఓ జనని ఎల్లవ తల్లి స్థిరముగాను కంది వారి బిడ్డవని వెలసినావు స్థిరముగాను కంది వారి బిడ్డవని వెలసినావు ఎల్లవ తల్లి మమ్మేలవమ్మ ఓ జనని ఎల్లవ తల్లి యాడా చూసిన గాని తాడి చెట్ల సమీపమున యాడా చూసిన గాని తాడి చెట్ల సమీపమున నీ గుడినే కట్టేమో నీ జాతర చేసేదాము ఎల్లవ తల్లి మమ్మేలవమ్మ ఓ జనని ఎల్లవ తల్లి ఏడాది ఒకసారి నీ జాతర చేసేదాము ఏడాది ఒకసారి నీ జాతర చేసేదాము యాట పోతులతోటి వ్యాపారికలతోటి యాట పోతులతోటి వ్యాపారికలతోటి నీ బోనమ చేసేదాము నిక్కముగా ఎల్లమ్మ ఎల్లవ తల్లి మమ్మేలవమ్మ ఓ జనని ఎల్లవ తల్లి గౌడ జనములు నిన్ను బాగుగానే వెలకెదారు గౌడ జనములు నిన్ను నిన్ను బాగుగానే వెలకెదారు గౌడ జనములు నిన్ను ఇల్లు ఇల్లు నాయనా మాతవై వెలసినావు ఇల్లు ఇల్లు నాయనా ఎల్లవ తల్లి మమ్మేలవమ్మ ఓ జనని ఎల్లవ తల్లి అమ్మ ఓడికి తీసుకెళ్ళి శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ రేణుక జమదగ్ని కళ్యాణమమ్మ శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ కళ్యాణం అంట శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ అంటే ముత్తాలు అల్లింద పోలు శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ అమ్మ నారాయణ అంటే ముత్యాలు అల్లింది పోలు శ్రీ సూర్యనారాయణ అగ్గో శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ చుంచెడు ముత్తాలు కుదిరింద పోలు శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ ఆకాశమంతా పందిరేయంగా శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ ఆకాశం
వర్వంగ శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ బోడి బియ్యం కొల్లోన పోయండి శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ బోడి బియ్యం కొల్లోన పోయండి శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ రేణుక జమదగ్ని కళ్యాణమమ్మ శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ రేణుక జమదగ్ని కళ్యాణమమ్మ శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ శ్రీ జగచ్చని రేణుక మాతాకి జై శ్రీ జగదేక మాతాకి జై ఓం శుక్లాం వరదరం విష్ణుం జయవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మే గురు బ్రహ్మం గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః అఖండ మండలాకారం వ్యాప్తం నిరాచరాచరం తత్ఫలం దర్శమి యోగముపాస్మహే జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వభూతానాం అయగ్రీవముపాస్మహే కొంచెం పసుపు కుంకుమ వేయండి ఇక్కడ మంగళ్యం మీద ఇద్దరు పంతులు గిరియా పంతులు వేసేట్టు మీరు వేసేట్లేరు వేయండి ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అఖండ మండలాకారం వ్యాప్తం నిరాజరాజరం తత్ఫలం దర్శమి యోగముపాస్మహే ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంత ప్రచోదయాత్ ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ ఓం మహాదేవే బ్రహ్మణ్యే విద్మహే మహాశక్త్యై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్ ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే ఓం గణానాన్త్వా గణపతిం కవిం కవే నమోస్తు వస్త్రం జ్యేష్ఠాశం బ్రాహ్మణసుత అనశృణోతి విసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పుష్పే పూజయామి గంధం సమర్పయామి వస్త్రం సమర్పయామి అలంకరక్షరాండి అలంకరక్షరాన్ సమర్పయామి మాంగళ్య దేవతాభ్యో నమః మాంగళ్య పూజాం చూడండి ఇగో అందరికి చూపించు భక్తులకు అందరికి చూపించు మాంగళ్యాన్ని సపడలు ఉన్నాను గంట దూరానికి అందరు మొక్కుమను గోవిందాయ నమః శ్రీకృష్ణాయ నమః హలో 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 మళ్ళీ అది విసిరేస్తావా? అయితే అందరికి అక్షంతలు పెట్టు. హలో 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 ఓం తదేవగ్లం దంతదేవా విద్యాబలం దైవతం లక్ష్మీ యువం స్మరామి సుమూర్త సావధాన సులగ్న సావధాన హలో సుమూర్త సావధాన సులగ్న సావధాన మాంగళ్య ధారణ
చాలు అబ్బా, ఏయ్. జమలక్ని పట్టుకోవా నువ్వు పట్టుకోవా చెట్లా మాంగళ్యధారణ ఓం తదేవ లగ్నం వేదం తదేవ విద్యాబలం దైవం లక్ష్మీపతి యుగం స్వరామే అరే చాలు చాలు మొక్కిరా మొక్కలేదా రావాడు చాలు చాలు సావధాన సులగ్న సావధాన మాంగళ్యం తందునేనా మోదేవన ఏతునా కంఠే భద్రామి శుభే సంజీవ జరదాశకం సుమూర్త సావధాన సులగ్న సావధాన శ్రీరామపత్ని జనకస్య పుత్రీ శ్రీకాంగన కోమలాంగి వధూవరాంగరాధా భవంతు సుమూర్త సావధాన సులగ్న సావధాన ఇంటి కట్నం కావాలి. చూడండి ఆ యొక్క కైలాసంలో ఉండే భోలాశంకరుడు ఇంటి కట్నం 1116 సమర్పించుకున్నారు కనుక వారికి ఎల్లప్పుడు ఆ యొక్క రేణుకాదేవి తోడయుండు గాక. ఆ యొక్క రేణుక జమదగ్ని కళ్యాణ సందర్భంలో 101 రూపాయి కట్నం సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ రేణుకాదేవి ఎల్లవేళ అష్టతో కాపాడాలని కోరుకుంటున్నాం. కందికట్కు ఆ యొక్క రేణుకామాత భక్త మండలి భజన మండలి ఆ యొక్క రేణుకామాత జమదగ్ని కళ్యాణం అవుతున్న సందర్భంలోన 516 రూపాయల కట్నం సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ రేణుకాదేవి ఎల్లవేళ అష్టాతో కాపాడాలి. అయ్యగారు కట్నం అన్న శ్రీగారన్న తిప్పాపురం ఆ యొక్క రేణుకా జమదగ్ని కళ్యాణం అవుతున్న సందర్భంలో 101 రూపాయి కట్నం సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ రేణుకాదేవి ఎల్లవేళ అష్టాతో కాపాడాలి. చూసారు కదా అన్న, ఈ పాండలపురం నాటకం మనం తీయడం గమ్మ టీవీలో రెండవసారి. ఈ నాటకాన్ని పార్ట్గా అప్లోడ్ చేస్తున్నా. ఈ పూర్తి నాటకాన్ని చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని మీ ముందుకు తీసుకొచ్చి భావి తరాలకు అందించాలనే సంకల్పంతో ముందంజలో పనిచేస్తున్న మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. వివిధ ప్రాంతాలకి కళారూపాలు వెళ్తాయి కాబట్టి మీరు షేర్ చేయమని అడుగుతున్నాం. తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మీ ఆదర అభిమానాలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మీ ఆదర అభిమానం ఎప్పుడు మా కళాకారులపై ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ మిమిక్రీ రవితేజ గమ్మత్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. పాండలాపురంలో రెండవసారి ఆడిన ఎల్లమ్మ నాటకము మీరు మళ్ళీ చూడాలంటే గమ్మత్ టీవీలో చూసి ఆనందించగలరని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ వ్యూవర్స్, పాండలాపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ చరిత్రను వినాలన్నా చూడాలన్నా గమ్మత్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా మర్చిపోకండి. జై రేణుకా మాత. హాయ్ వ్యూవర్స్, నేను మీ బాను గైని. ఇది రెండోసారి పాండలాపురంలో మన ఎల్లవతలు ఇక్కడనే ఉంది, అలాగే మన భక్తులు ఇక్కడనే ఉన్నారు, అన్న రవితేజన కూడా ఇక్కడనే ఉన్నాడు. ఈసారి కూడా యథావిధిగా ఆ యొక్క రేణుకామాత చరిత్రను చెప్పడం జరిగింది. ఈసారి కూడా ఆ యొక్క రేణుకామాత చరిత్రను చూసి తిలకించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, అలాగే వాచ్ చేయాలి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలి, లైక్ చేయాలి. ప్లీజ్ వాచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. జై రేణుకామాత, జై రేణుకామాత. గమ్మత్ టీవీ. హాయ్ అన్నలందరికీ, మన గమ్మ టీవీ చూస్తున్న ప్రేక్షకులకు, వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ అందరికి కళాభివందనాలు. నేను మీ మిమిక్రీ రవితేజ.
5 సంవత్సరాల క్రితం పాండలపురంలో భాను గైని దర్శకత్వంలో నేర్పిన ఈ నాటకాన్ని మీ ముందుకు తీసుకొస్తే చాలా బ్రహ్మాండమైన ఆదరణ చూపించారు. 10M పైన మన వీడియోని చూశారు. 5 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ ఈ గ్రామంలో ప్రదర్శిస్తున్న నాటకానికి రవితేజ అన్న నువ్వు రావాలి, మళ్ళా గమ్మ టీవీలో ఈ వీడియో పెట్టాలని చెప్పేసి నా మీద ఉన్న ప్రేమతో అభిమానంతో నన్ను ఇక్కడికి పిలవడం జరిగింది. వారి ప్రేమ అభిమానాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. సదా కళామ తల్లి రుణం తీర్చుకునేందుకు కళకి సేవ చేస్తూ ముందుకు పోదాం. ఈ నాటకాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోల్ని చాలా మందికి షేర్ చేసి మన కళా ప్రదర్శన వెళ్ళలు దాటి ప్రపంచ దేశాలకు వెళ్ళి ఈ యొక్క కళా ప్రదర్శన అందరికీ తెలిసేలా చేయాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. ఇంకొక విషయం ఏంటంటే అన్న గమ్మత్ టీవీలో పెట్టిన ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనదే ఒక రీచ్లు ఉంది. 1 మిలియన్ వ్యూవర్స్ ఉన్నారు మనకు మన ఆటకు. అట్లే అంతమంది వ్యూవర్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఇంతమంది ఒక చూడాలి. ఈ ఆట నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై రేణుకాదేవి, జై మాయలో కలిపి శరణు శరణు శరణమ్మారాణి శరణమ్మారాణి గంగా భవాని శరణు శరణు శరణమ్మారాణి శరణమ్మారాణి గంగా భవాని కాళికా దండముని కాళీ దండం కాళీ దండం అక్క కాళికా దండముని మా కాళీ దండం కాళీ దండం ముందుగా నిన్ను బలిచదనమ్మ ముత్యాల పూసో మౌరాల ఎల్లో ముందుగా నిన్ను బలిచదనమ్మ ముత్యాల పూసో ఎల్లో శరణు శరణమ్మారాణి శరణమ్మారాణి గంగా భవాని శరణు శరణు మాయమ్మారాణి శరణమ్మారాణి